నమస్తే ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మన ముందు సోలో బాయ్ టీం ఉంది. బిగ్ బాస్లో రన్నర్ అప్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ చేసిన రెండో సినిమా ఇది. మరి ఈ సినిమాలో గౌతమ్ కృష్ణ సరసన రమ్య పసుపులేటి అండ్ శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను 7 హిల్స్ సతీష్ నిర్మించారు. మరి ఈ సినిమాకు సంబంధించి విశేషాలు మనతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నారు. వచ్చే నెల 4వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా గురించి వాళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి. హాయ్ సార్. హాయ్. హలో సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మీ లిరికల్ వీడియోలు 2 రిలీజ్ అయినాయి కదా, కొంచెం అది మంచి ట్రెండింగ్లోనే ఉన్నట్టు ఉన్నాయి. అవును, ట్రైలర్ చూశాను, బాగుంది. థ్యాంక్స్ సార్. సో ఏంటి అసలు సోలో బాయ్ అంటే ఏంటి, టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? సో సోలో బాయ్ అనే ఫిల్మ్ ఏంటంటే యాక్చువల్లీ ఒక లైక్ ప్రేమం ఆ స్టైల్ ఆఫ్ ఒక అంటే సినిమాలోనే 4 స్టోరీస్ ఉంటాయి సార్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఫిల్మ్ ప్రోగ్రెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి ఒక 17 to 21 ఇయర్స్ ఏజ్లో వాడి స్టోరీ, దెన్ 21 to like 25 ఇయర్స్, అట్లా ఎవ్రీ 10 minutes 5 minutes ఆఫ్ ద స్టోరీకి స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి వెళ్తుంటుంది. సో మెయిన్ థీమ్ వచ్చేసి ఒక యంగ్స్టర్ వాడి టీనేజ్ నుంచి వాడు ఒక లైవ్లీహుడ్లోకి వచ్చి వాడు ఒక 30 ఏళ్ళు వయసు వచ్చే వరకు ప్రతి మనిషిలో ఆ 20 నుంచి 30 ఏళ్ళ ఏజ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని తీర్చిదిద్దే ఏజ్ అంటే మనం లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నాం, లేకుంటే మనం లైఫ్లో ఏ జాబ్ చేస్తున్నాం, మనం లైఫ్లో ఏ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాము, లేకుంటే మన ఫ్యామిలీ ఏంటి, మన ఎవ్రీథింగ్ అంటే ఒక మనిషి గ్రో అప్ అయ్యేది అది. దాని తర్వాత 20 నుంచి 30 ఏళ్ళ దాంట్లో మనం చూస్ చేసుకున్నదే మన 30 ఏళ్ళ నుంచి మన ఫర్దర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో ఆ ఆస్పెక్ట్స్ అన్నిటినీ ఒక లైఫ్లో ఉండే మన ఒక మనిషిలో ఉండే ఆస్పెక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక మంచి లైక్ ఎమోషనల్ వేవ్ లెంత్ ఉన్న క్యారెక్టర్స్తోని తీసుకొచ్చి డిజైన్ చేసిన సబ్జెక్ట్. సో చాలా కొత్తగా ఉంటుంది తెలుగు ఆడియన్స్కి. సో హీరోయిన్స్ ఉన్నా కూడా వాడు సోలో బాయ్ ఎందుకు అన్నది మనకి లాస్ట్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే సెకండ్కి ఆడియన్స్కి అర్థమవుతుంది. సో చాలా మంచి జస్టిఫికేషన్ ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు కూడా సోలోగానే ఉంటావు అంటే అంటే అదేంటి అన్నది మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే శ్వేత, దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఫిల్మ్. Yes. How is the experience of this third film? Very nice, very smooth. With time, it's just getting better, and I have had a very good experience with this team, especially Satish sir. He's been very supportive, and also Gautam. Like throughout the movie, he was very calm, composed. We were focusing on the output more than anything else. So it was very peaceful journey for this movie in particular. So yeah. ఎలా వచ్చింది ఈ అవకాశం? As in even when we were doing like normal scenes, there was a lot of thought behind what we were supposed to do, so they have clarity about the execution. That's the most important thing. And the story is written by Gautam, so he knew what's happening on set. So I feel that all adds on to the movie's screen space and everything. స్టోరీ నువ్వే రాసావు, బట్ నాకేమో అది సోలో బాయ్ జస్టిఫికేషన్ చెప్పమంటే చెప్పడం కుదరదు అంటే మరి సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ ట్విస్ట్ కదా, మనం చెప్పలేము, అది రివీల్ చేయలేము ముందే. ఓకే సతీష్ గారు సార్, మీకు ఇది 3వ సినిమా సార్. సో ఎలా అసలు ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 2 సినిమాలు తీశారు సార్. సో ఇది 3వ సినిమా కదా, ఏంటి మీ ఒక ప్రొడ్యూసర్గా మీరు ఒక ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే 2 సినిమాలు చేసామండి. 2 కరోనాలోనే నన్ను థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ చేసింది. ఓకే, ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇది ఫస్ట్ ఫిల్మ్ సెంట్రల్స్ ప్రొడక్షన్స్ నుంచి. అప్పుడు 2 ఫిలిమ్స్ కూడా కరోనాలో చేసిన ఫిలిమ్స్ 2 ఓటీటీ చేసాం. ఓకే, ఫిక్స్డ్ అది ఓటీటీ కానీ ఫిక్స్ అయ్యారు, ఓటీటీకి తీశారు. అంటే ఫస్ట్ది థియేటర్ అని చేసాం కానీ అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అనేది ఓటీటీకి వెళ్ళిపోయింది. సెకండ్ ఫిల్మ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అనేది చేసామండి. ఓకే, ఇది మాత్రం థియేటర్కల్ అనేది చేసాం. డెఫినెట్గా థియేటర్లు చేయాలని మంచి డేట్ చూసుకుని జూలై 4th ప్లాన్ చేసుకుని ఓకే యూవీ క్రియేషన్స్ నుంచి రిలీజ్ అయింది. యూవీ మీ ముందు 2 సినిమాలకు సేఫా ప్రొడ్యూసర్గా? సేఫే. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్, మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారంటే మేము చాలా సేఫ్ అండి, బయటపడ్డామని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా చూస్తే అవి ఆ సినిమాల బాగా లాస్ వచ్చి ఉంటాయి. మీరు అలాగే చెప్తున్నారా లేదంటే నిజంగా సేఫ్ అయ్యారా? లేదండి, ఫస్ట్ ఫిల్మ్ సేఫ్ అండి. నేను చేసిన సినిమా మ్యాంగోరామ్ గారు కొని జీకి చేశారు అప్పుడు. ఓకే, రెండో ఫిల్మ్ మాత్రం అనుకున్నంత ఇది రాలేదు. చూసారా, ఫస్ట్ టైం సేఫ్ అన్నారు, ఇప్పుడేమో రెండో ఫిలిం అనుకున్నంత రాలేదు అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే రెండిట్లో కొంచెం ఫస్ట్ ఫిల్మ్ అది అవుట్ అండ్ అవుట్ కొనుక్కున్నారు, అవుట్ రైట్ అమ్మేమో ప్రాఫిట్ అండి. ఓకే ఓకే. సెకండ్ ఫిల్మ్ అనుకున్న అంటే ఆఫర్స్ వచ్చినాయి, డిసిషన్ మేకింగ్ కొంచెం మాకు తెలియనితో
కొంచెం ఇదేంది కానీ బట్ ఓకే అండి సినిమా అన్నప్పుడు ఇక మంచి చెడు ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ 100% మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడే ఇది మంది కాదు అనుకొని రావాలా, అప్పుడే ప్రొడ్యూసర్గా ఒక ఫ్రైడే ఖచ్చితంగా మాకు వద్దనే నమ్మే ఎవరైనా ఒక సినిమా చేస్తారు సార్. మేము కూడా ఒక ఫ్రైడే కోసం వెయిటింగ్. సో అది ఇదే కావచ్చేమో చూద్దాం. థ్యాంక్ యూ. గౌతమ్ సార్ బిగ్ బాస్లో మంచి పేరు తెచ్చుకున్నావు, రన్నరప్గా బయటకు వచ్చావు. సో ప్రీవియస్గా చూస్తే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరికి సినిమా కెరీర్ అంత బ్రైట్గా అయితే లేదు. మరి నీ పరిస్థితి ఏంటి? సో సార్ అంటే నేను ఎలా పర్సీవ్ చేస్తా అంటే మోర్ దెన్ కెరియర్ అండ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చాము అన్న పాయింట్స్ పక్కన పెడితే ఒక మంచి కంటెంట్ అన్నది ఇప్పుడు ఆడియన్స్ కోరుకుంటుంది సార్. ఎందుకంటే మనకి ఈవెన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మలయాళం ఫిలిమ్స్ అంత సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి, తమిళ్ ఫిలిమ్స్ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అంటే చిన్న చిన్న ఫిలిమ్స్ అంటే ఎవరు తెలియని యాక్టర్స్ వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ టుడే అనే ఫిల్మ్ ఉంది, మొన్న డ్రాగన్ అని వచ్చింది. దెన్ ఇంతకుముందు మలయాళం ఫిలిమ్స్ కొన్ని లైక్ ప్రేమలు అని వచ్చింది. సో ఒక కైండ్ ఆఫ్ కొత్తదనం అన్నది ఆడియన్స్ డెఫినెట్లీ కోరుకుంటున్నారు. సో ఒక పెద్ద హీరో స్టాండర్డ్స్లో ఉండే ఫిలిమ్స్ వేరు, అంటే దాంట్లో ఆ యాక్షన్ కానీ ఆ స్కేల్ కానీ లేకపోతే ఆ మ్యూజిక్ కానీ అది వేరే ఒక సినిమాటిక్ కైండ్ ఆఫ్ వేలో ఒక హీరోని ప్రజెంట్ చేసి అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ని చూపిస్తున్నారు. సో నేనేమనుకుంటా అంటే యాజ్ ఏ కొత్త లైక్ యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్ అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడిప్పుడే లైక్ అడుగులు వేస్తున్న వ్యక్తిగా నన్ను లైక్ మెయిన్లీ అంటే ఆడియన్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళు నేను చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి ఆ క్యారెక్టర్లో. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే అది మనం అచీవ్ చేయగలుగుతామో సక్సెస్ కొడతామని నమ్ముతున్నా. అండ్ మీరు చెప్పినట్టు అది తెలుగులో ఆబ్వియస్లీ అంటే ప్రతిదానికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న హోప్తోనే లైక్ ప్రయత్నించాలి. అంటే మనం ముందే చేయలేము అని అనుకుంటే అసలు ఫస్ట్ ఏ పని చేయలేము కదా. సో ఖచ్చితంగా మనము సాధించగలుగుతాము, అది ఆ నానుడిని బ్రేక్ చేయాలి అని చెప్పేసి మాకు ఈ ఫిల్మ్తోని మేము కూడా అనుకున్నాం ఫస్ట్ నుంచి. అండ్ సతీష్ అన్న కూడా లైక్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఈవెన్ చాలామంది చెప్పినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ అది అని చెప్పినా కూడా అదంతా పక్కన పెట్టేసేయండి. నేను గౌతమ్ ఫస్ట్ ఫిల్మ్ చూసిన, సో ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఈ స్టోరీ నాకు నచ్చింది. సో లైక్ ఈ బడ్జెట్లో ఆబ్వియస్లీ అంటే ఈ రేంజ్ హీరోతోనే అంటే ఈ రేంజ్ ఒక కొత్త వాళ్ళని పెట్టుకొని తీయాలి మనము. అండ్ బడ్జెట్ కూడా అందుకే మేము చాలా కన్స్టెంట్గా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఒక్క రూపాయి కూడా చాలా కన్స్టెంట్గా చేసుకొని అంటే కొన్ని ఇప్పుడు ఆఫీస్ పెట్టలేదు మేము యాక్చువల్లీ, సో మా హౌసెస్ నుంచి ఆపరేట్ చేసినాము. సో అట్లా మాకు ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా మొత్తం డబ్బు మొత్తము కనిపించే క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ మీద, లైటింగ్ మీద, టెక్నీషియన్స్ మీద, మ్యూజిక్ మీద, సౌండ్ ఎఫెక్ట్స్ మీద వాటి మీదనే పెట్టినాం అనమాట, ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ అవ్వనివ్వకుండా. సో చాలా తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నించినాం కాబట్టి సో అది మనకి మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే నిజంగా జనాలకు కనెక్ట్ అవుతే సో ఇట్ విల్ బి హ్యూజ్ హిట్ అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. సో కంప్లీట్లీ కంటెంట్ బేస్ సార్, అంటే గౌతమ్ని చూసి సోలో బాయ్ అని కాదు, గౌతమ్ లాస్ట్ కాదు సతీష్. ఇప్పుడు తను చెప్పిన దాంట్లో బిగ్ బాస్ చూసి కాదు కంటెంట్ చూసి సతీష్ అన్న సినిమా చేశాడని చెప్తున్నాడు. ఇప్పుడు తను హీరో తీసుకున్నావు ఓకే, తను చెప్పిన సబ్జెక్ట్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే కథ కొంచెం డిఫరెంట్గా యూనిక్గానే ఉంది, సరే చేద్దాం అన్నప్పుడు అంటే చాలా వేరే స్టోరీస్ ఉన్నాయి. సరే మనోడు రాసుకున్న కథతోనే మనోడు లొకేషన్లో ఉంటాడు, ఏదైనా డౌట్ ఉన్నా మేము ఆల్రెడీ ఇప్పుడు ఈ సినిమాతో నవీన్ కుమార్ గారు అని డెబ్యూ డైరెక్టర్ అండి, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు ఆయన ఈ సబ్జెక్ట్ని మళ్ళీ ఓన్ చేసుకుని ఏం చేయాలన్నా ఇంకో ఆయన ఏదో కథ చెప్తాడు, లేకపోతే కొత్త వాళ్ళు ఇవన్నీ ఎందుకని మనోడు చెప్పిన కథతోనే అన్ని విధాలుగా బాగున్న ఒక డైరెక్టర్ని పెట్టుకుని ఆయన త్రూ ఇది స్టార్ట్ చేసి వర్క్ చేసామండి. ఇప్పుడు ఏదైనా లొకేషన్లో ఏదైనా టెక్నికల్ ఇది ఉన్నా కూడా అది సీన్ రాసాడు కాబట్టి తమ్ముడికి ఐడియా ఉంటుంది, అన్న ఈ సీన్ ఇది లేదంటే ఈ షార్ట్ ఇది, దీన్ని ఎలా చేద్దాం అంటే నాకు కూడా ఉన్న అవగాహనతో అది చెప్పేదాన్ని బట్టి మేము అంతా ఒక ప్లాంట్గానే వెళ్ళామండి. దానివల్ల అంటే కేవలం మనిషి పక్కనే ఉంటాడు, అందుబాటులో ఉంటాడనా, లేదంటే కథ నచ్చి దాని ట్రీట్మెంట్? కథ నచ్చిందండి, కథ కొంచెం కొత్తగా డిఫరెంట్గా 3 phases ఆఫ్ లైఫ్ అనేది కొంచెం డిఫరెంట్ పాయింట్ అనిపించే నేను ఓకే చేశాను. బట్ సేమ్ టైం మనోడు రాసిన కథ మనోడే హీరో అంటే ఆబ్వియస్లీ కొంచెం అది ఉంటుంది కదా సార్, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కొంచెం కేర్ టేక్ ఉంటుందిగా. ఇంటర్ఫియరెన్స్ లేదా? అది కూడా ఉంటుంది అనుకుంటే ఉన్నా ఏం ఇది లేదండి, ఆ క్లోజ్నెస్ బ్రదర్. అంటే మా టీం మోర్ లైక్ ఫ్రెండ్స్ సార్, అంటే మేము ఎప్పటి నుంచో తెలుసు, ఈ సినిమాకి కలిసిన వాళ్ళం కాదు. సో అందరు డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, సతీష్ అన్న కానీ, సో మేమందరం ఏంటంటే ఎప్పటి నుంచో కలిసి నార్మల్గా లైక్ ఈ సినిమా చేయాలి అన్నది పక్కన పెడితే నార్మల్గా నువ్వు మంచిగా గ్రో అవ్వాలని అన్న, మీరు మంచిగా చేయాలని అన్ని అట్లా ఒక ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పుడు అందరం ఒక ఈక్వల్ పాయింట్లో ఒక స్టోరీ. మేము అందరం అనుకుంది ఒకటే అండి, ఒక సినిమా చేసి డెఫినెట్గా ఒక సినిమా కొడితే, ఒక సినిమా ఒక ఫ్రైడే మనకు వచ్చి ఒక ఇట్టు పడితే హీరో కనపడతాడు, ప్రొడ్యూసర్ కనపడతాడు, హీరోయిన్ కనపడుతుంది, డైరెక్టర్, డిఓపి,
మా ఫిల్మ్లో మొత్తం ఆల్మోస్ట్ అందరూ న్యూ కమర్స్, అంటే ఫైర్తో ఉన్న టీంతోనే మేము చేసామండి డెఫినెట్గా. అంటే మీరు అన్నట్టు ఆ ఫ్రైడే ఒకటి కొట్టాలంటే 100కి 6%, 6-7% మాత్రమే సక్సెస్ అవుతున్నారు అవును సార్. ప్రజెంట్ సిట్యుయేషన్లో. సో ఆ 6%లో మీరుంటారనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది మీకు? 6-7%లో మేము ఖచ్చితంగా ఉంటామని కాన్ఫిడెన్స్గానే చేసామండి. ఎవరైనా కాన్ఫిడెంట్గానే చేస్తారు. ఇప్పుడు మనం రిలీజ్ అయ్యే వరకు కూడా తెలియదు కదా సార్ సినిమా. అద్భుతంగా అనుకుని ఆన్ లొకేషన్లో చేసినవి కూడా రిలీజ్ అయ్యే రిజల్ట్స్ లేవు. రిలీజ్ అయ్యి ఫస్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు స్లోగా ఉండి ఈవినింగ్ పికప్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. చాలా థింగ్స్ ఉంటాయి కదా సార్ సినిమా అనేటప్పటికి. సో మెనీ థింగ్స్. అంటే ఓ మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ అయితే చేసామండి. మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ అయితే చేసాం. ఓకే. గౌతమ్, ఇందాక నువ్వు చెప్పావు 2 సినిమాలు, ఒకటి లవ్ టుడే, ఇంకోటి డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ తను నీలాగే తనే సబ్జెక్ట్స్ రెడీ చేసుకొని ఒక కంటెంట్ని నమ్ముకొని సినిమాలు తీసి సక్సెస్ కొట్టాడు. కానీ నువ్వు ఫస్ట్ సినిమా నువ్వు రైటర్వి, నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్, బట్ నువ్వు సక్సెస్ కాలేకపోయావు. అది రియలైజ్ అయ్యింది, అది చేసుకున్నావు అసలు ఏంటి, ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను అనేది ఏమన్నా? డెఫినెట్లీ సార్. అంటే అది మాకు అనిపించింది ఏంటంటే ఆబ్వియస్లీ ఒక ఏ బిగ్ హెడ్ లేదు మాకు ఆ ఫిలిం చేసినప్పుడు. సో మాకు థియేటర్ రిలీజ్ వైజ్ కానీ అంటే ఎవ్రీ స్టేజ్లో ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రబుల్ ఉండింది. అండ్ మెయిన్ ఏంటంటే నేను ఎవరికి తెలీదు. సో అంటే ఒక పెద్ద మనిషి వచ్చి సపోర్ట్ చేయడం కానీ తీసుకోవడం కానీ ఏం చేయలేదన్నమాట బేసిక్గా. సో మాకున్న లైక్ తహతకి తగ్గట్టు మేము చేసుకొని ఇక రిలీజ్ చేసినాం సినిమా. సో చూసినంత వరకు బాగుంది అని చెప్పిండ్రు కానీ ఎక్కువ మంది చూడలేదు, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అంటే అసలు గౌతమ్ కృష్ణ అంటే ఎవరో తెలియదు అప్పుడు ఎవరికి. సో మేము ఏదైనా ప్రమోట్ చేసినా ఏదైనా చేసినా కూడా అంత రీచ్ రాలేదన్నమాట మాకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకోండి, లైక్ 2 స్టేట్స్లో ఎవ్రీ వన్ నోస్. అంటే సోలో బాయ్ అన్న ఫిల్మ్ నేను బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు కూడా ఆన్ స్టేజ్ చెప్పిన నాగార్జున సార్కి, అండ్ అందరికీ అది అలా తెలిసిపోయింది. నేను బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళి నేను అక్కడ ఎండ్ వరకు ఉండడం వల్ల నా సోషల్ మీడియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు నాకు 2000 మంది ఫాలోవర్స్ ఎంతమంది ఉంటుండే, ఇప్పుడు 2,60,50,000 మంది దాకా ఉన్నారనమాట. సో ఏదైనా పెట్టంగానే వెంటనే అట్లా లైక్ మీడియాకి కానీ లేకపోతే పీపుల్కి కానీ చేరువవుతుంది. సో అది ఇక స్టెప్ బై స్టెప్ అనుకోవాలి. ఇంకా మనం 100% ఆ ఎక్స్పీరియన్స్. 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం సినిమాలు ఆడవు, అది వేరే పక్కన పెట్టేసి. బట్ ఆ రీచ్ పెరిగింది అంటున్నా నాకు ఇంతకుముందుతో పోల్చుకుంటే. లైక్ ఇప్పుడు ఆ రీచ్ పెరిగింది. సో ఆ ఓల్డ్ ఫిలింకి మేము చేసిన మిస్టేక్స్ ఏంటి లేకుంటే ఎందుకు, అది ఆబ్వియస్లీ అంటే మనం ఎవ్రీ ఫిలిం అంటే ఇప్పుడు మనం ఈ ఫిలిం అయిపోయి ఇంకో 2 ఏళ్ల తర్వాత చూసుకుంటే మనకు దీంట్లో కూడా మిస్టేక్స్ కనిపిస్తాయి. సో ఎందుకంటే మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం కదా. సో లైక్ అది డెఫినెట్లీ ప్రతి సినిమా అంటే ఈవెన్ సినిమా హిట్ అయినా కూడా మనకి అనిపిస్తుంది, అరే ఇది ఇట్లా ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు ఈ సీన్లో, లేకుంటే ఈ షాట్ ఇంకా బెటర్గా తీసి ఉండొచ్చు అని. అంటే సార్ మీరు ఫస్ట్ సినిమా మనోడు ఫస్ట్ మూవీ నాకు షో వేసుకున్నారు వాళ్ళు. ఓకే అన్నయ్య మీరు రావాలి చూడాలంటే, నేను ఫిల్మ్ మొత్తం చూసిన తర్వాత ఎండ్లో రిటర్న్ బై డైరెక్షన్ అని గౌతమ్ కృష్ణ అని పడ్డాక నేను పిలిచా, ఎందుకు ఇంత బరువు ఎత్తుకున్నావు తమ్ముడు, నువ్వు చాలా బాగా చేసావు నాన్న, నువ్వు డైరెక్టర్ అంటే నేను అనుకోలేదు నువ్వు చేసావని, చాలా బాగా చేసావు. అది నాకు మైండ్లో ఉందండి. తర్వాత అన్న మనం సినిమా చేద్దామని మనోడే నాకు ప్రపోజల్ ఇచ్చి, భయ్య మీరుంటే చాలు మనం మంచి ఇది చేయాలని లైన్ చెప్పాడు. సరే అది నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు మైండ్లో ఉంది, చాలా బాగా చేసాడు కదా, సరే కష్టపడే ఇది ఉంది, ఆ ఫైర్ ఉంది, సరే కలిసి చేద్దాం అనే దాంట్లో దీన్ని మీరు అన్నారు కదా ఏముందని, ఆ నమ్మకం కూడా కొంత చేసేసాడు. అంటే సార్ ఇంకా మా టీం వచ్చేసి ఒక 5-6 పీపుల్ యాక్చువల్లీ. వాళ్ళు ఒక 5-6 కొత్తగా ప్యాషనేట్గా మేము ఏదో ఒకటి సాధించాలి అనుకొని వచ్చిన ఒక డైరెక్టర్ లేకుంటే డిఓపి అందరు కొత్త వాళ్ళు, బట్ గుడ్ టెక్నీషియన్స్తోని మేము మూవీ లైక్ షూటింగ్ కంప్లీట్ చేసాము. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి అందరూ లైక్ పెద్ద పెద్ద ఫిల్మ్స్కి వర్క్ చేసిన వాళ్ళు. ప్రవీణ్ పుడి గారు ఎడిటింగ్ చేశారు, లేకుంటే ఆయన కూడా అంటే ఫిలిం ఆయన ఫుటేజ్ చూసి నచ్చిన తర్వాతనే ఆయన ఒప్పుకున్నారనమాట ఫిలిం చేయడానికి. సో ఇప్పుడు లైక్ అత్తారింటికి దారేంటి లాంటి పెద్ద ఫిల్మ్స్ చేసిన ఎడిటర్. దెన్ ఇప్పుడు నాగార్జున గారి ఫిల్మ్స్కి లైక్ సౌండ్ డిజైన్ చేసే అతను లైక్ ప్రదీప్ అని మాకు చాలా తక్కువ కాస్ట్లో చేసి పెట్టాడు అనమాట. ఆయన యూజువల్లీ చాలా దీనికి 5-6 టైమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తాడు, కానీ లైక్ సినిమా నచ్చి చాలా తక్కువలో. సో అందరికీ ఒక కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ చేసిండ్రు. సో అదంతా ఒక చాలా బాగా వచ్చింది ఓవరాల్గా. నీ ఫేస్ కట్స్ అవన్నీ కొంచెం కరీనా కపూర్కి దగ్గరగా ఉన్నాయి, ఎవరన్నా అన్నారు ఆ విషయం? కానీ డింపుల్స్ మాత్రం ప్రీతి జింతా గుర్తు వస్తుంది. సో మిక్సర్ ఆఫ్ ప్రీతి జింతా అండ్ కరీనా కపూర్. థ్యాంక్ యూ సార్, ఐల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఓకే.
Coming back to the character that I'm playing in this movie, unfortunately, I cannot reveal the character. For that, you have to watch the movie because there are 2 female leads. So, but all I can say is, audience will come and relate to the character that I am playing and everybody else who is playing in this movie. It is a lot to do with our regular ups and downs, our emotion. What a female goes to when she's going through a very financial crisis in her life. What is her individuality? Where would she want to part ways? Her parents' place or be with the in-laws or the boyfriend, whatever character that I'm playing in the movie. So it has a lot that audience can relate to. A lot of females can relate to. So I feel that's a factor that I'm looking at right now with the release of the movie. సో నీ ముందు 2 సినిమాలకి Yeah. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? I think all the movies that మళ్ళీ ఏది? Malli Malli Chusa and Merse And Merse. Merse. My first movie was just I was trying to act, sir. But Merse Merse is a lot to do with female empowerment. Girl coming from a small town and then how she grows her career with the partner. It is more power to a female. And in this movie, it is shown how a girl, when she is supposed to get married, how should she take care of the family and walk ahead with the career, with her career, but also the husband's career. So how to merge that part. So it is shown beautifully, like the real thing. It is not any filmy movie. It is Okay. someone audience can relate to it, like how a female will go through all those emotions and phases of life. So yeah, it's beautifully shown in the movie. సో ఆ 2 సినిమాలు నీకు బ్రేక్ అయితే ఇవ్వలేదు యాజ్ ఎ హీరోయిన్. Yeah. బట్ ఇది ఈ సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? Confidence. Actually, sir, I feel my previous work was also very good. With this work also, I think with time, it's just getting better. I'm more confident about this movie is because there is a lot for audience to relate with every character in the movie. Let it be Ramya's character, let it be Gautam's or my character. It is more about how an individual in a situation will react. That's why I think the title name of our movie is Solo Boy, is because when he was going through the most difficult phase of his life, he didn't have anybody for Okay. support. All by himself. Okay. So that is the thing. Okay. And similarly, other characters are also progressing in their own solo ways. ఓకే. So it is a lot to do. We don't have anybody coming and helping us when we are in the worst situation in life. We have to all take care of our own lives. That is what the movie shows. ఓకే. సో తను చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి ఒక్కళ్ళు సోలో అన్నది అంటే టైటిల్ అయితే సోలో అయితే కరెక్ట్గా ఉంటుంది, దీనికి సోలో బాయ్ అని యాడ్ చేశారు. ఇంతకుముందు సోలో సినిమా వచ్చింది కదా. క్యారెక్టర్ బేస్డ్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కాబట్టి. ఓకే ఓకే. షూటింగ్ అయిపోయింది, సో రిలీజ్ దగ్గర పడింది, జూలై 4th అనౌన్స్ చేసావు. మరి సోలో బాయ్ టైటిల్, బట్ సోలోగా రాలేకపోతున్నావు, ఎలా అనిపిస్తుంది? అంటే సార్ ఇది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే అసలు యాక్చువల్లీ మనం చిన్న ఫిలిమ్స్, అసలు కొన్ని సినిమాలు అంటే ఆడియన్స్కి కూడా తెలియని ఫిలిమ్స్ కూడా ఉంటాయి కొన్ని. సో అలా ఆ లెక్కలో తీసుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక 7-8 సినిమాలు అన్నది 100%. అంటే ఉన్నదే మనకి ఎంత 56 ఫ్రైడేస్ ఒక సంవత్సరంలో. దాంట్లో మనకి తీసే సినిమాలు 300-400 సినిమాలు ఉంటాయి. సో దాంట్లో 100% అది తప్పదు మనకి ఏ మూమెంట్లో చూసుకున్నా. సో అది 100% తప్పదు సార్. మాకు జూలై 4th అన్నది ఏంటంటే మా డిస్ట్రిబ్యూటర్స్ సైడ్ నుంచి ప్రాపర్గా థియేటర్స్ అకామిడేట్ చేయగలుగుతాం మీకు. సో అది మీకు పర్ఫెక్ట్ డేట్ అని డిస్ట్రిబ్యూటర్సే మాకు లైక్ ఆ ధీమా ఇచ్చారు కాబట్టి మేము జూలై 4th వాళ్ళతో మాట్లాడి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాతనే సో వస్తున్నాము. అండ్ ఆ రోజు రిలీజ్ అయ్యే వేరే ఫిలిమ్స్కి దీనికి చాలా లైక్ డిఫరెన్స్ ఉంది, లైక్ జానర్ కానీ లేకపోతే స్టోరీ లైన్లో కానీ. సో యా ఇప్పుడు మనకి ఎన్నోసార్లు అప్పుడప్పుడు చిన్న ఫిల్మ్స్ కూడా షైన్ అయినాయి ఉంటాయి కదా. సో వీఆర్ హోపింగ్ దట్. నేను షైన్ అవ్వట్లేదని చెప్పట్లా, అది సోలో బాయ్గా ఉండి మీరు సోలోగా ఎనీ రిగ్రెట్స్ అని అడుగుతున్నాను. సోలోగా రావాలంటే అంత ఈజీయా సార్? మా కూడా పెద్ద స్టార్ అయ్యాక స్టార్డమ్ వచ్చాక ఇప్పుడు పెద్ద హీరోలు ఆగుతాయండి ఫిల్మ్స్ కి కూడా అంటే ఒక 100 crores ఆ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా చాలా ఫిల్మ్స్ ఒకటే రోజు 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి కూడా పెద్ద హీరోస్ కూడా ఉంటాయి. సో కష్టమే సార్, అంటే సోలో రిలీజ్ అంటే ఏ పవన్ కళ్యాణ్ చేతిలో లేదు, అలా కుదురుద్దండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అని గుర్తు చేశారు. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఉంది. అవును. సో ఆయన సినిమా కూడా జూలై 4th రావచ్చు అని వినిపిస్తుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ అంటే కన్ఫర్మేషన్ అనేది లేదు డేట్, బట్ వినిపిస్తుంది. సపోజ్ ఆ సినిమా కూడా వస్తే ఏంటి అంటే అప్పుడు ఇక డిస్ట్రిబ్యూటర్స్ని ఒకసారి అడిగి కొంచెం ఒక ఫ్యూ డేస్ అటు ఇటు అంటే
ఇన్ కేస్ పవర్ స్టార్ గారిది వస్తే ఆ ఒక్క ఫిల్మ్కే మాది కొంచెం ఏమైనా ఉండొచ్చు ఎగ్జామ్షన్ తప్ప, కానీ రాకపోవచ్చు రావచ్చు మేము కూడా వింటున్నాం, మాకు కూడా అంత క్లారిటీ లేదు. సో అది క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను ఏమైనా చెప్పగలుగుతా దీని గురించి. సో ఫస్ట్ సినిమాకి నువ్వే కథ, నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. బట్ ఇక్కడికి వచ్చే తలకి సబ్జెక్ట్ నువ్వే ఇచ్చావు, సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉంది, నువ్వే యాక్ట్ చేస్తున్నావు. మరి డైరెక్షన్ ఎందుకు నవీన్కి అప్పచెప్పావు? అంటే డైరెక్షన్ వచ్చేసరికి సార్, అంటే మనం చాలా మందితో కమ్యూనికేట్ చేయాలి, లేకపోతే చాలా విషయాలు మేనేజ్ చేయాలి, లాట్ ఆఫ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీ అన్నది పెరుగుతుంది కదా డైరెక్టర్ అనే పర్సన్కి. సో ఇప్పుడు మనము ఓన్లీ యాక్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు అవన్నీ కొంచెం అడిషనల్ మనకు బర్డెన్స్ ఎందుకు, మనకు టైం వేస్ట్ కూడా అవ్వకుండా ఎక్కడ ఆన్ టైం మనకి లైక్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ని అని చెప్పేసి, లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు చేసే పనికి ఇద్దరు కలిసి చేసే పనికి ఆ టైం డిఫరెన్స్ ఉంటుంది, లేకుంటే కనీసం మనకి ఎనర్జీస్ ఇంకోళ్ళు ఎనర్జీ యాడ్ అవుతుంది, ఇంకొకళ్ళు సపోర్ట్ యాడ్ అవుతుంది. సో ఆయన నవీన్ గారు నాకు ఆల్మోస్ట్ 7-8 years నుంచి తెలుసు అనమాట. చాలా ఫిల్మ్స్కి కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసి, సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర పనిచేసి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నాకు తెలుసు, ఆయన హ్యాండిల్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో నవీన్ గారు నేను మాట్లాడుకొని ఈ స్టోరీ అంతా నరేట్ చేసి చాలా రోజులు ట్రావెల్ అయ్యాం, ముందు సినిమా షూటింగ్కి ముందు ట్రావెల్ అయ్యి స్టోరీని బాగా తీర్చిదిద్దుకొని పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతనే షూటింగ్కి వెళ్ళాం. Yeah, Shweta, what about your co-star Ramya Pasupuletti? She's my friend, I would say. A very sweet girl, very easy to work with, and yeah, we have few scenes together, so I think I had fun working But with she her. is very active in social media. Yeah, she is. She is completely active in social media, and I think I really vouch for that. సో తను అంత యాక్టివ్గా సోషల్ మీడియా ఉన్నప్పుడు నీకు కూడా అనిపించదా? Not really, sir. I'm not that active. I just like being in front of camera. I've grown up thinking, okay, Instagram didn't exist when we were growing up. So my focus was only doing movies. I don't know about this Instagram. I feel it's very temporary. I don't like temporary things in life. Movies will last till I live. Instagram will not last, sir. Like, all respect to all the content creators. But that is what I feel. That's my personal opinion. So I try and maintain myself, better my acting for my coming projects. That is all I do. Yeah, of course. But ఇప్పుడున్న సిచ్యుయేషన్లో సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. Yeah, that is మోస్ట్ true. ఆఫ్ ది స్టార్స్ సోషల్ మీడియాని ఎక్కువగా that ఫోకస్ is- పెడుతుంటారు. that బట్ is- నువ్వు that is రివర్స్ abs- చెప్తున్నావా ఏంటి అసలు? No, that is true. But sir, I'm from Pune, so I have my business to handle in Pune also. So when I come to Hyderabad, I am all focused. What business? So I am into hospitality. I Okay. run girls' hostel and hotels in Pune Oh. and outskirts. How And I many was a hotels you are research, 2 hotels and 1 hostel. ఓకే. And I'm a research analyst. So I'm very mindful of what I do. And I'm active on social media, but I will not make reels. I will do a lot of photo shoots. I'll post a lot of my work. ఓకే. So not brand endorsing, but a lot to do with what my profile is showing to the world. అవును, నాగ చైతన్య గారితో ఒక యాడ్ కూడా చేసినట్టున్నారు లాంగ్ బ్యాక్. Long back, so 2016 we did for CMR. CMR, okay. CMR we did. I did for Pothys. Then I did a lot of brands. I did Gauri Silks and all. I've done a lot of South Indian brands. That is how I got my first movie. ఓకే. So yeah. యాక్చువల్లీ తన ఫోటోషూట్ మోడలింగ్ అంటే లైక్ సారీలో లైక్ చాలా నిండుగా అట్లా అనిపించింది అనమాట మా టీంకి అందరికి. సో కరెక్ట్ గా సెట్ అవుతుంది ఈ క్యారెక్టర్ అని చెప్పేసి సినిమాలో ఏంటి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే హోమ్లీ క్యారెక్టరా? హోమ్లీ Yeah, క్యారెక్టర్, వెరీ homely ట్రెడిషనల్ character. హోమ్లీ క్యారెక్టర్. So you did so many commercials. Yes. Now we are doing movies. What is the difference between movies and commercials? It's a huge difference because when you do play a character, you have to carry forward that entire emotion for the entire movie. When you're doing an ad shoot, it's all about having fun with the clothes. Clothes is the main product. Jewelry is the product. You are not the product. But in movies, your emotion is the main jewel in the movie. So I think that is very well showcased. And I like the process of movie making. I like acting front of camera more than advertisement. Okay. That was a medium for me to reach cinema. Today I've reached cinema, so I do cinema. What about music albums? You I've did done how many? previously. I've done 3 or 4 music albums in Mumbai. Okay. So they all are Punjabi and Hindi songs. So I enjoyed that also. That is all in the beginning of my career, sir. Now I'm just focusing on movies and I enjoy that. Income wise, which one is better? ఇన్కమ్ వైజ్ డెఫినెట్లీ అండి, అందరూ ఓపెన్ చెప్పాలి. కమర్షియల్స్ అంటే Okay, కమర్షియల్ it పేర్లోనే వస్తే కమర్షియల్ ఇదే కదా. No, I'll tell you honestly. I will tell you honestly. Doing one ad
fetches you more than a movie. But my passion is towards movie, and I don't do movies just to get money out of it. I am very passionate. I want to do good. I'm working with such wonderful people, and కూడా sir, that is what I want to ఎండ్ ఆఫ్ ది do. డే మూవీ సార్. మనం ఉన్నా లేకపోయినా మూవీ అదే తను చెప్తుంది So కూడా. I get a call. చెప్పేది I get a call from Hyderabad. This is a good script. Would you want to come? I come. Otherwise, I'm in Pune, sitting and doing my work peacefully. Same time you get offer from one commercial ad on movie means. I manage dates very well. I'm very good with management. అంటే కమర్షియల్స్ మనకి ఎక్కువ రోజులు షూట్ ఉండదు. మాక్సిమం 99% వన్ డేలోనే ర్యాప్ చేసేస్తారు సార్ యాడ్స్. నేను కూడా బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫ్యూ యాడ్స్ చేసా. దే పే వెల్ అండ్ మనకి జస్ట్ ఒక 4-5 hours వర్క్ లేకుంటే వన్ డే వర్క్ ఉంటుంది, వాళ్ళు పంపించేస్తారు. మనకి ఎక్కువ అంత హెక్టిక్ కాదు అది. మూవీ అంటే మనకి ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, దెన్ మళ్ళీ ప్రమోషన్స్, ఇట్స్ బిగ్ ప్రాసెస్. బట్ మనకి ఫర్దర్గా అంటే లైఫ్లో మనం గ్రో అవ్వాలి అనుకుంటే, యాజ్ అన్ యాక్టర్ సెటిల్ అవ్వాలి అనుకుంటే ఇక అది 100% మనం ఆ రూట్లోనే వెళ్ళాలి కదా ముందుకు. యా సతీష్ గారు, ఇప్పుడు ఫస్ట్ సినిమా బట్టల రామస్వామి బయోపిక్. సో బయోపిక్ అనేది కొంచెం అంటే అది చూజ్ చేసుకొని అది ఆడియన్స్లో తీసుకెళ్ళడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాకపోతే మీకు కరోనా టైం కాబట్టి అది ఓటీటీలో బాగానే రీచ్ అయ్యింది. బట్ సెకండ్ ఫిలిం ఎందుకు ఎక్స్పెరిమెంటల్గా ఒక సింగిల్ ప్లేస్లో జరిగేది కాఫీ విత్ కిల్లరా? అవును సార్, అదే ఆర్పి పట్నాయక్ గారు చెప్తే ఆయనకి మాకున్న బ్రదర్ లాగా, జస్ట్ లైక్ బ్రదర్ లాగా ఆ రిలేషన్లో దాన్ని ఏదో అనుకోని ఒక ఇదిలో దాన్ని చేసామండి. అప్పుడు కరోనా టైంలో చేయాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఫిలిం లాగా చేసామండి. 4 to 5 daysలో ఒక సినిమా చేయడం అంటే అది నాకు కొంచెం థ్రిల్ పాయింట్ అనిపించింది. సరే అన్నా చేద్దామంటే దాన్ని చేసామండి. అదే దాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఆఫర్లు వచ్చినప్పుడు అమ్మకపోవడం వల్ల దాన్ని ఇదైంది. కానీ కంటెంట్ మంచిదే, టైటిల్ మంచిదే, ఇండస్ట్రీలో ఉన్న అందరు ఆర్టిస్టులు ఉన్నారండి అందులో. ఎండ్ ఆఫ్ ది డే సినిమా కదా సార్, సినిమా ఆడిందంటే మాట్లాడే విధానం అలా ఉంటుంది, తేడా వస్తే అలా ఉంటుంది. సో ఏంటి 7 Hills సతీష్ ఏంటి మీ నాకు ఆ పేరు గమ్మత్తుగా అనిపించింది. 7 Hills ఏంటి? నేను వెంకటేశ్వర స్వామి భక్తుండండి. వైనాట్ అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మంది ఉంటాము. మాది 7 Hills కన్స్ట్రక్షన్ కంపెనీ, రియల్ ఎస్టేట్. 7 Hills అనేది మా ఇంటి దేవుడు లాగా. ఇక అయితే ఆర్పి పట్నాయక్ గారు సతీష్ అంటే అందరూ చాలా మంది ఉన్నారు కదా, 7 Hills సతీష్ అని నన్ను చాలా మంది అలా ఫీడ్ చేసుకుంటారు ఫోన్లో. సతీష్లు చాలా మంది ఉంటారు కదా సార్, అలాగని 7 Hills సతీష్ గారు అని అలా ఫీడ్ చేసుకునే దాంట్లో ఆర్పి గారు శ్రీనేమే ప్రొడ్యూసర్ కానీ 7 Hills సతీష్ అని కాఫీ విత్ కిల్లర్లో సెన్సార్లో ఆ పేరు పెట్టేశారు. ఇప్పుడు అప్పుడు దీనికి కూడా 7 Hills సతీష్ అని. ఇక నా పేరే 7 Hills సతీష్ అంటే అది గాడ్స్ గ్రేస్ లార్డ్ బాలాజీ 7 Hills అంటే. యా గౌతమ్ సార్, ఏంటి డ్యూరింగ్ ఫిలిం ఎక్స్పీరియన్సెస్ ఏంటి? గుడ్ మెమరీస్, ఎనీథింగ్ బ్యాడ్? సో ఆబ్వియస్లీ అంటే ఎవ్రీడే చాలా చెప్పరు ఏదన్నా బ్యాడ్ తమ్ముడు, అంటే మోస్ట్లీ అంటే గుడ్ బ్యాడ్ ఏం ఉండదు సార్. నేనైతే లైక్ చాలా ఎంజాయ్ చేస్తాను ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అన్నది. అంటే ఎవ్రీ బిట్ నాకు ఇప్పుడు ఈవెన్ వెనక్కి తిరిగి ఆ రోజు ఏం జరిగింది, మార్నింగ్ ఏం షూట్ చేసినాం, ఫస్ట్ షాట్ ఏంటి, అన్నీ గుర్తుంటాయి అనమాట. అంటే నాకు నిజంగా మైట్ బి ఆ ఇష్టం వల్ల, సినిమా మీద ఇష్టం వల్లనేమో నేను ఆ 35 రోజులు సంథింగ్ 35 days షూట్ చేసాము. సో ఆ 35 days ప్రతిరోజు ఏం షూట్ చేసినాం, ఎలా షూట్ చేసినాం, ఎక్కడెక్కడ అన్న ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ అంటే అంత ఫోకస్డ్గా గుర్తుంటుంది అనమాట నాకు. సో నాకు ఆ టైంలో అసలు ఫోన్ చూడాలని కూడా అనిపించదు మనం అంటే ఆన్ సెట్ ఉన్నప్పుడు. అంటే బయట చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ మనకి ఆన్ సెట్ వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసినాము అంటే సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. సో అన్ని ఎట్లాంటిదైనా గుడ్ డే నాకు. ఆ రేంజ్ టీమే కుదిరేలేండి, యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్. అంటే మాకు ఏదైనా ట్రబుల్ వచ్చినా కూడా దీన్ని మార్చుకొని ఏం చేద్దామని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మేము ఒక లొకేషన్ చూస్ చేసుకున్నాం సార్, దాంట్లో లైక్ చాలా పెద్ద సెటప్, అంత జిమ్మీలు అవి అని తెప్పేయగానే వర్షం స్టార్ట్ అయిపోయింది, అవుట్డోర్ షూట్ అది. సో ఏం చేద్దాం అనుకుంటుంటే పక్కన ఇంకోటి దానికి అడ్జసెంట్గా వేరే బేస్మెంట్ లాంటిది ఒక ప్లేస్ దొరికింది అనమాట. సో పర్ఫెక్ట్గా అక్కడ కూడా సెట్ అవుతుంది, కొంచెం రగ్గడ్ ప్లేస్ కావాలి. సో వెంటనే అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ లైటింగ్ పెట్టించి వాళ్ళతో మాట్లాడిపించి పర్మిషన్స్ తీసేసుకొని ఒక 1/2 hour 1 hour డిలే అయింది కానీ షూట్ చేసేసినాం అనమాట ఆ రోజు. అది చేయకుండా ఉంటే ఒక 2-3 లక్షలు వేస్ట్ అయిపోయేది. సో అట్లా మేము మా టీం కూడా అంటే నెక్స్ట్ అంటే ఇమీడియట్గా ఏం చేయాలన్న థాట్లోనే ఉంటారు తప్ప ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇట్లా ఆగిపోరు అనమాట ఎక్కడ. సో దానికి ఐఎమ్ లక్కీ ఫర్ హ్యావింగ్ దిస్ టీమ్. అది మ్యూజిక్ డైరెక్టర్ కూడా నీ ముందు సినిమాకి చేసిన సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆకాశ వీధుల్లో మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో జుడాస్ అండి, లైక్ ఆయన చాలా మంచి కంపోజర్ సార్. అంటే తెలుగులో ఎక్కువ అంటే ఈవెన్ అల్లు శిరీష్ గారిది ABCD అని ఫిల్మ్ చేశారు, దాంట్లో కూడా ఒక 2 songs బాగా వైరల్ అయినాయి.
దెన్ ఆకాశ్ వీధుల్లో ఫిల్మ్ చేశారు, మధ్యలో ఏదో ఓటీటీ ప్రాజెక్ట్ ఏదో రాజ్ తరుణ్తో చేశాడు, దెన్ ఈ ఫిల్మ్ చేశాడు, ఇంకా ఇంకొన్ని చేస్తున్నాడు తెలుగులో. కన్నడలో చాలా ఫిల్మ్స్ చేశాడు అతను. సో పెద్ద పెద్ద హీరోస్తోని వాళ్ళతో కూడా వర్క్ చేసిండు అనమాట కన్నడలో. సో ఆయన మ్యూజిక్ టేస్ట్ అదంతా చూసి చాలా కొత్తగా, అంటే ఒక తమిళ్, మలయాళం, ఒక కన్నడ, తెలుగు అన్ని లైక్ అన్ని లాంగ్వేజ్ మీద పట్టున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మనం ఏ స్టైల్లో కోరుకుంటే ఆ స్టైల్లో అతను ఇస్తాడు. ఈ ఫిల్మ్లో కూడా మాస్ సాంగ్ ఉంది, దెన్ కంప్లీట్లీ లవ్ సాంగ్ ఉంది, ఒకటి ఎమోషనల్ సాంగ్ ఉంది. సో ఏ జానర్ అయినా కూడా ఆయన లైక్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాడు. సో అందుకే ఆయన్ని చూస్ చేసుకున్నాం. వెరీ గుడ్ టెక్నీషియన్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ఎన్ని నెలలు అవుతుంది? 6 months. 6 months అవుతుంది కదా. సో బయటకు వచ్చిన తర్వాత జనరల్గా ఇమ్మీడియట్గా అంటే గుర్తుంటుంది, బట్ ఈ 6 months తర్వాత నువ్వు ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఇప్పటికీ బిగ్ బాస్ గౌతమ్ అని ఏమన్నా ఐడెంటిటీ అనేది అలాగే పెరిగిందా, లేదంటే ఇంకేమన్నా ఆ క్రేజ్ కొంచెం తగ్గిందా, ఎలా? అంటే లైక్ బిగ్ బాస్ అయినప్పుడు ఏంటంటే ఆల్రెడీ లైక్ ఫ్యాన్ వార్స్ అని, మీమ్ పేజెస్ అని, వాళ్ళు చాలా, అంటే అందరికి ఫోకస్ దాని మీద ఉంటుంది బేసిక్గా షో మీద. సో అది వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక అప్పుడు బిగ్ బాస్ అన్నది కాకుండా మన పర్సనల్, మనం ఏదైనా వర్క్ చేస్తుంటే అప్పుడు ఆ గుర్తింపు ఉంటుంది అనమాట. సో నేను ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక మ్యూజిక్ వీడియో అండ్ ఈ ఫిల్మ్ లైక్ అండ్ ఇంకో ఫిల్మ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది, అది ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక అనౌన్స్ చేస్తాము. సో వాటి మీద వర్క్ చేస్తూ ఇక కంప్లీట్లీ ఒక దీని మీద ఫోకస్డ్గా ఉన్నా. సో ఇది వచ్చిన తర్వాతనే బయటికి నేను ఎక్కువ వచ్చి ప్రమోట్ చేయడం కానీ అదంతా చేద్దాము, అప్పుడు మళ్ళీ ఆడియన్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ నేను యాక్చువల్లీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు చాలామంది, అంటే త్రూఅవుట్ ఏపీ తెలంగాణ నుంచి కాలేజెస్ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. అంటే యునానిమస్గా కాలేజ్ మొత్తం నాకే ఓటింగ్ చేయడము అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ సో వాళ్ళు చాలామంది నన్ను కలవాలని అనుకున్నారు బిగ్ బాస్ తర్వాత, నేను కలవలేకపోయినా అనమాట. సో ఈ మూవీ ప్రమోషన్స్ త్రూ నేను ఇప్పుడు విజయవాడకి, గుంటూరుకి, తిరుపతి, అంటే 2 states ఉన్న ప్రతి ఒక్క మేజర్ టౌన్కి తిరుగుదామని చెప్పేసి సో ఫిక్స్ అయిపోయినాం అనమాట. అండ్ వాళ్ళు కలవాలనుకున్న చాలామందిని వెళ్ళి కలవడము, సో అండ్ వన్స్ అగైన్ మూవీని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడము చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో అది ఆబ్వియస్లీ అప్పుడు చూసి, అంటే బిగ్ బాస్లో చూసి ఈ 6 months కొంచెము, అంటే నన్ను మిస్ అయిన వాళ్ళు, లేకపోతే నన్ను ఆదరించిన వాళ్ళు, వాళ్ళకి నేను మళ్ళీ చేరువయ్యి ఇంకా బెటర్ ప్రాజెక్ట్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ బిగ్ బాస్ చూడని ఆడియన్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ లవర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఒక కొత్త సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి కూడా నేను పరిచయం అవబోతున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. ఓకే శ్వేత, మీ ఫ్యామిలీలో ఎవరన్నా ప్రీవియస్గా ఎవరన్నా ఆర్టిస్టులు కానీ ఎవరున్నారా? Yeah, actually, my grandfather was an actor. Oh. So he has done a lot of theatre shows in Mumbai. And I think my all passion for acting comes from my grandfather. So, What's his name? Bhanu Prakash Awasthi. Oh. He's acted with all the Kapoors and he's seen the entire family grow also. So I take a lot of motivation from him. Is he acted in any movies? No, not in movie. That time they used to act with Meena. What is that? These all veteran actresses before they got into movies, even before the movie making happened. So he was in theatre. He's born in 1947. Okay. Almost in his late 80s years. Yeah. సతీష్ గారు, ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? మంచి సార్ చెప్పేది ఏముందండి, కాన్ఫిడెంట్గానే ఉన్నాం. సినిమా మంచి సినిమా చేసాం, మంచి ప్రోడక్ట్ అయితే తయారు చేసామండి. ప్రోడక్ట్ బయటికి వెళ్ళాక కదా డిసైడ్ అయ్యేది. ఇప్పుడు ఎవరు సినిమా డేట్ అనౌన్స్ చేశారు, బిజినెస్ పరంగా ఏమన్నా ప్రోత్సాహాలు ఉన్నాయా, ఎలా? లేదు మీ ఓన్ రిలీజ్గానే వెళ్ళబోతున్నారా, ఎలా? ఇప్పుడు త్రూ వీళ్ళ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా దీన్ని యాక్చువల్గా అండి ఓటీటీఏ చేసేద్దాం అన్నంత ఇది అయ్యాం పరిస్థితులను బట్టి. ఓటీటీ కానీ రిలీజ్ చేద్దాం అన్నా అని మా హీరో కూడా అన్నప్పుడు ఎలా చేద్దాం ఏంటి, నేను ప్రీవియస్గా 2 సినిమాలు చేశాను, ఓటీటీకి వెళ్ళినాయి. ఇది కంటెంట్ థియేటర్కి వెళ్ళి కంటెంట్ చేసాం, సినిమా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సో మెనీ టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. మనకి యాక్టర్స్ కానీ లిరిసిస్టులు కానీ అందరూ ఇప్పుడు మనకున్న పరిచయాలతో ఉన్నవాళ్ళు మంచి పీపుల్నే పెట్టి ది బెస్ట్గానే చేసాం. చేసిన తర్వాత దీన్ని థియేటర్కి వెళ్ళి చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఇద్దరం డిస్కస్ చేసుకోవడం, మళ్ళీ మెయిన్ ఆలోచన ఫైనాన్షియల్ ఇది ఉంటుంది కదా సార్, ఆలోచనలో మళ్ళీ లేకపోతే ఓటీటీకి వెళ్ళిపోదాం అన్న సేఫ్ అవుతాం అనేది, కొంచెం ప్రెషర్ తగ్గుద్ది అనేది, ఇంత చేసి ఏదో ఒకటి చేయాలనే దాంతో నేను ఒకరోజు మ్యాంగో రామ్ గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి కలవాలంటే రాబోస్ అన్నాడు. ఇలాగ ఒకసారి సినిమా చూడండి అంటే వీమియో లింక్ పంపిస్తే ఆయన సినిమా చూసి ఫస్ట్ క్వాలిటీ బాగుంది, మెయిన్ స్ట్రీమ్ ఫిలింలా ఉంది బ్రదర్, దాన్ని చేద్దాం ప్లాన్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసి దాని నుంచి ఆయన ఈవీకి చెప్పి
ఈ థియేటర్కి వెళ్ళి రిలీజ్ చేసి ఆ ఇదిలో దీన్ని ప్లాన్ చేసి తీసుకొస్తున్నామండి. వర్కౌట్ అయింది అనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, లేకపోతే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనం చేస్తేనే వస్తుంది కదా సార్. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది లైఫ్లో మనం చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా చేసాం, ఈ సినిమాతో నాకు కొన్ని అనుభవాలు నాకు వచ్చినాయి, కొన్ని తమ్ముడికి వచ్చి ఉంటాయి, కొన్ని హీరోయిన్స్కి వచ్చి ఉంటాయి. సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ ఉంటుంది కదా సార్. సినిమా అంటేనే మనకి ఉగాది పచ్చడి లాంటిది, షడ్రూసులన్నీ ఉంటాయండి. ఎండ్ ఆఫ్ ది డే మనీ ఇన్వాల్వ్డ్ కదా సార్. షడ్రూసులు ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే మీ ముందు 2 సినిమాల ద్వారా మీరు 1-2 రుచులు మాత్రమే చవి చూశారు. అవి కూడా బ్యాడ్ అంటే బ్యాడ్ అంటే ఐ మీన్ అఫ్ కోర్స్ బ్యాడ్ ఫిలిమ్స్ తీయలేదు, ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఉండొచ్చు. నేను అనేది ఈ సినిమాకి అది చేంజ్ అయిద్దా అని అవ్వాలనే 100% దేవుడిని కోరుకుంటున్నాడు. మేము అలా అవ్వద్దని కష్టపడే వర్క్ చేసాం. ఇప్పుడు సినిమా అనేటప్పటికి ప్రతి వాళ్ళు క్యాలిక్యులేషన్ చెప్తారు. నాతో కూడా అంత బిగ్ బాస్ వాళ్ళు ఏముంటుందన్న బిజినెస్, డబ్బులు పెట్టేస్తున్నాం ఎందుకు, హీరోలు ఉన్నారు కదా అంటే హీరోకి కూడా అడ్వాన్స్ ఇచ్చింది ఉంది మరి మేము, అది మెటీరియలైజ్ కాల. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ నార్ని నితిన్కి అడ్వాన్స్ ఇచ్చి మనకి అగ్రిమెంట్ అయ్యాక కూడా ఆ సినిమా కొన్ని ఇదితో హోల్డ్లో పడింది. ప్రాజెక్ట్ చేయమనలేదు వాళ్ళు. హోల్డ్లో పడిన టైంలో మనం ఖాళీగా ఉండకుండా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, 2 సినిమా చేసుకున్నాం, బట్టల రాంసం బయోపిక్ అమౌంట్ ఉంది, ఏదో ఒకటి చేద్దామంటే ఏంటి మెటీరియలైజ్ అవ్వట్లేదు అన్నప్పుడు తమ్ముడు వచ్చి అన్న ఏదో ఒకటి చేద్దాం నువ్వు ఉంటే చాలని. అవును, ఎందుకు నితిన్ మార్కెట్ ఇప్పుడు పర్లేదు బాగానే ఉందిగా, ఎందుకు బ్యాక్ స్టెప్ వేశారు? బ్యాక్ స్టెప్ ఏం లేదండి, మనం చేద్దామని డేట్స్ ఓపెన్ డేట్స్ అండి. ఎప్పుడైనా 7 Hills ప్రొడక్షన్స్కి ఒక సినిమా చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు బామ్మర్ది. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే వాళ్ళు దానికి ఏముంటుందండి, సక్సెస్ ఉంది కాబట్టి వచ్చేసారనే దానికి కాకుండా ఆ కుర్రోడికి మంచి సబ్జెక్ట్ సెట్ అయిన రోజు అలాంటిది నా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడి చేస్తామండి, అదేం ఇబ్బంది లేదు. ముందు మనం సెట్ అవ్వాలి కదా సార్. మన 7 Hills ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ సెట్ అయ్యి రన్నింగ్లో పడిపోతే అప్పుడు ఆటలోకి ఆ సినిమా కూడా వచ్చేది ఏముంటుంది సార్. గౌతమ్, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ వేరు, సినిమా వేరు. అంటే యాక్చువల్గా నీ డైరెక్షన్లో సినిమా ఆకాశ వీధుల్లో రిలీజ్ చేసినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటావు. ఇప్పుడు బిగ్ బాస్లో మనకంటూ మన అవుట్ సైడ్ మనం సక్సెస్ అవ్వాలి, మనకి మంచి ఓటింగ్ రావాలని మన టీమ్స్ అహర్నిశలు 24 hours అదే పని మీద నుండి పనిచేసి ఉంటాయి. ఇది సినిమా, మరి దీనికి ఎలాంటి జాగ్రత్త తీసుకోబోతుంది నువ్వు కానీ నీ టీం కానీ ఏంటి? సో అంటే లైక్ అవును సార్, అంటే బిగ్ బాస్ అనేది కంప్లీట్లీ ఇట్స్ లైక్ నాన్ ఫిక్షన్ లైక్ రియాలిటీ డ్రామా కాబట్టి, అంటే రియాలిటీ షో కాబట్టి, ఇదేమో కంప్లీట్లీ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ ఫిక్షన్. అంటే మన కంటెంట్ మనం తీసిన విధానము అదంతా నచ్చితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అక్కడేమో మన పర్సనాలిటీ మెయిన్, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న ప్రవర్తనకి కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్లీ అంటే బిగ్ బాస్లోంచి నేర్చుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి, అవి ఈ ఫిలింకి హెల్ప్ అయినవి కూడా ఉన్నాయి. అంటే ఎవ్రీడే మనము లైక్ గ్రో అవుతుంటాం కదా మన మైండ్లో కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ. సో అట్లాంటి చాలా అంటే అది ఆ ఎక్స్పీరియన్స్, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలామందికి రాదనమాట. ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా కొన్ని అట్లాంటి అవకాశాలు రావన్నమాట. సో అక్కడికి వెళ్తే మనకి లైఫ్ మీద అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే లైక్ లైఫ్ మీద ఒక అవగాహన వచ్చింది. దాని తర్వాత మనము ఎలా డీల్ చేయాలి సిచ్యువేషన్స్ని, ట్రబుల్స్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలి, లేకపోతే ఒక్కళ్ళమే మనకి ఏం సపోర్ట్ లేకున్నా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కొన్ని పాయింట్స్ నేర్చుకున్నా. సో ఆ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి ఆబ్వియస్లీ ఈ సినిమా కూడా ఏంటి అంటే మనకి పెద్ద సపోర్ట్ ఏం లేదు, పెద్దవాళ్ళు ఎవరు లైక్ డైరెక్షన్లో కానీ లేకపోతే ప్రొడక్షన్లో కానీ లైక్ అందరం మేము ఏదైనా ఒకటి సాధించాలి అని చెప్పేసి వస్తున్న బడ్డింగ్ పీపులే కాబట్టి. సో నేనేం బిలీవ్ చేస్తాను అంటే పర్టికులర్లీ మనం ఏదో లైక్ పెద్దది చేయాల్సిన అవసరం లేదు, ఎంత చిన్నది చేసినా కూడా అది మనం జెన్యున్గా చేస్తే సో అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్న ఆ నమ్మకంతోనే, అంటే ఈ ప్రపంచం మొత్తం నమ్మకం మీదనే రన్ అవుతుంది కాబట్టి. సో కంప్లీట్లీ కంటెంట్ని నమ్ముకొని సో లైక్ వీఆర్ ప్రమోటింగ్, మాకు చేయగలిగినంత ప్రమోట్ చేస్తున్నాము. సో అది మేము లిమిటెడ్ స్క్రీన్స్ కూడా మేము టూ హ్యూజ్ వెళ్ళిపోకుండా కరెక్ట్గా అంటే ఈ రేంజ్ ఫిల్మ్ ఈ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఎన్ని స్క్రీన్స్లో వెళ్ళాలో అన్ని స్క్రీన్స్ పెట్టుకొని స్లోగా అది టాక్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుందాం అన్న దాంతో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది సార్, ఎందుకంటే నేను అంటే ఫస్ట్ డాక్టర్స్ ఫ్యామిలీ. సో అన్నయ్య డాక్టర్, నేను డాక్టరే. సో వాళ్ళకి అంటే నేను డాక్టర్ అవ్వాలని ప్రాక్టీస్ చేసాను, అసలు ప్రాక్టీస్ చేయలేదు సార్. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ చేసిన, దాని తర్వాత ఇంకా ఫిల్మ్ సైడ్ వచ్చేసిన. కానీ యాక్చువల్లీ అన్నయ్యతో ఒక క్లినిక్ అంటే హాస్పిటల్స్ చైన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో అంటే లైక్ గ్యాస్ట్రో క్లినిక్స్, ఫస్ట్ నాగర్ కర్నూలు ఒకటి పెడుతున్నాము, సెకండ్ వికారాబాద్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము.
సో ఆ ఫీల్డ్లో ఇక ఆ ఫీల్డ్లో కూడా ఉంది. కానీ అంటే జనరల్గా డాక్టర్ కాబోయి యాక్ట్ అయ్యాను అనేది లేడీస్ వైపు నుంచి వింటుంటాము, ఇప్పుడు జెంట్స్ వైపు నుంచి కూడా వింటున్నాం అనమాట. ఓకే, Passion finds its way. యా you know? డెఫినెట్లీ. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ సైడ్ వెళ్ళే ఆలోచన ఉంటుందా? అంటే అదే లైక్ హాస్పిటల్స్ చైన్స్ అవి రన్ చేయాలన్న ఆలోచన ఉంది, అంటే హెల్త్ కేర్ సెక్టర్లో. కానీ అంటే వెళ్ళి డాక్టర్గా వర్క్ చేయాలన్న ఆలోచన అయితే లేదు సార్. లేదు. ఈ సినిమా పిచ్చోడండి, అంతేనా? అందుకే నాకు నచ్చాడు. అంతే కాదు, అంత డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్, ఇప్పుడు డాక్టర్ చదవాలంటే అవును. మిగతా వేరే కోర్సెస్ కోర్సుల కంటే కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా. ఎక్స్పెన్సివ్. మరి అంత ఖర్చు పెట్టి ఒక అంటే డిగ్రీ ఏం లేదు సార్, పట్టా చేతిలో పెట్టుకొని నాకు ఇంకా అటువైపు వెళ్ళే ఆలోచన లేదంటే అంటే ఈవెన్ నాకు తెలంగాణలో కూడా లైసెన్స్ కూడా ఉంది, ప్రాక్టీసింగ్ లైసెన్స్. కానీ అంటే ఇంకా అంటే అది చాలా హెక్టిక్ జాబ్ కదా సార్. మనం అంటే రెండు మేనేజ్ చేయలేం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో చేసుకుంటూ మనం యాక్టింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం యాజ్ పర్సనే అవైలబుల్ ఉండాలి కదా పేషెంట్కి. 12 hours 16 hours వెళ్ళి వర్క్ చేసుకో. 12 hours 16 సొంత హాస్పిటల్ అంటే మీరు డైలీ వెళ్ళే పని లేదు. డైలీ వెళ్ళాల్సిన అవసరం లేదు. చూద్దాం సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. సార్ అయితే ముందుకు వెళ్తాడు సార్, లేకపోతే అలాగే చేయాలి కదా. దాన్ని ఎందుకు మీరు రెట్టించి అడుగుతున్నారు? అలానే లేదు సార్, అంటే Passion అండి. పూరి జగన్నాథ్ Passion గారు నేనింత సినిమాలు ఉంటది కదా, సినిమా హిట్ అయిందా మనము ఏం చేస్తాము, వెళ్ళి ఇంకో సినిమా చేస్తాం. సినిమా ఫ్లాప్ అయిందా మళ్ళీ మూసుకొని మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం. అంతే ఇక సినిమా వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ ప్యాషన్ అంతే. అంటే ఎవరైనా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MS ధోని, విరాట్ కోహ్లీ, ఏ ఫీల్డ్ అయినా అంటే ప్యాషన్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ తీసుకుంటే మనం కంటిన్యూస్గా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాడు లేచి నిలబడే పర్సనే ముందుకు వెళ్తాడు. ఒక ఫెయిల్యూర్ వచ్చిందని లేకపోతే అక్కడ మనము అవ్వలేమేమో అని అయిపోలేం కదా. అక్కడే లైఫ్ అంటేనే మూవ్ ఆన్ కదా. అసలు సినిమాలోకి రావాలంటేనే ఫస్ట్ ఎంతో పిచ్చి ఉండాలి సార్. చాలా అది డ్రగ్ కన్నా డేంజర్. ఈ మందు సిగరెట్ల అమ్మాయిల కన్నా కూడా డేంజర్ సినిమా అనేది. సినిమాకి అంటే వాళ్ళకి పెద్ద డేంజర్ కాదు, మీకు డేంజర్. ప్రొడ్యూసర్ అంటే డబ్బుతో కూడుకునే వ్యవహారం కదా. ప్రొడ్యూసర్ కూడా సార్ ఒక హిట్ వస్తే ప్రొడ్యూసర్ హిట్ కొట్టేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం కదని ల్యాండ్లు ఎకరాలు అవి కొనుక్కోం. ఆ సినిమా పిచ్చున్నాడు మళ్ళీ ఒక సినిమా తీస్తాడు. బట్ అక్కడ డబ్బు సంపాదించుకొని వచ్చి ఇక్కడ పెట్టడం అనేది మాత్రం కామన్. అది ఇప్పుడు అక్కడ మాకు డబ్బులు వచ్చి ఇక్కడ పెడతామండి. నేను అంతే అండి, ఇక్కడ డబ్బులు వస్తే రియల్ ఎస్టేట్లో డబ్బు ఉంటే ఇక్కడే పెడతాం. ఆ టైపే. కాకపోతే సినిమా అనే పిచ్చి ఉంటేనే చేయగలండి. సినిమా దాని మీద ఇంట్రెస్ట్ లేని ఏ వ్యక్తి కూడా ప్రొడ్యూస్ చేయలేడు సార్ ఫస్ట్. ఎందుకంటే ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తే సినిమాలో ఉండగలుగుతాడు, మంచి అయినా చెడైనా. లేదనుకోండి ఎందుకు ఎంత క్యాలిక్యులేషన్ కదా సార్. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఈ డబ్బులు పెట్టి ఇంకో పెట్టుబడి పెడితే ఇంకోటి ఏదో చేసుకుంటే, ఇప్పుడు మా హీరోయిన్ గారు వేరే బిజినెసెస్లో ఉన్నారు, బట్ ఆవిడకి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి పూణే నుంచి బిజినెసెస్ ఉన్నా కూడా వచ్చి యాక్టింగ్ అంటే మాకు కూడా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఉన్నా కూడా ఫిల్మ్ అనేది మా ప్యాషన్ ఆ బ్లడ్లో ఉండిపోయింది అనుకోండి. ఖచ్చితంగా ఇది మా వాడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన ఎన్ని షోలకి వెళ్ళినా సినిమా అనేది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనండి. మా అందరికన్నా గొప్పది సినిమా. But cinema is like, see, for actors it's very uncertain, sir. It's not like a daily job, like how everybody else is involved. They have a daily wage thing that happens. But for actors it's very dangerous. If anything goes wrong, you have to take a break for some time, then come back. And in that break you have to work on yourself harder. So you need some backup as well. So anybody wants to come to industry, they should plan it very well. So that's why having him with the degree is good, having me with my business is good. So it's very important for all the actors to create something of their own self, to have a security future. So that's అండ్ సార్ important. ఎప్పుడైనా మనకి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూసుకుంటే హిస్టరీలో చిన్నప్పటి నుంచి ఒక భ్రమలో బ్రతుకుతారు సార్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ. మేము సక్సెస్ అవుతాము అని. అంటే ఎంతమంది చెప్పినా దానికి లాజిక్ ఉండదు. అంటే ఎలా అవుతావు, ఎందుకు అవుతావు, ఎందుకు చూడాలి, ఎందుకు చూస్తారు అన్న దేనికి లాజిక్ లేదు ఇక్కడ. సో మనం నన్ను ఒక 2-3 years బ్యాక్ చూసుంటే ఎవరికి తెలియదు. నేను ఈ లాస్ట్ 1.5 yearలోనే జనాలకు నేను తెలిసిన. సో అట్లా మనం అనుకున్నది మనము ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తే ఎవరు ఈ విషయంలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఈ విషయంలో అంటే లైక్ చిరంజీవి గారు సార్. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన క్రియేట్ చేయగలిగిండు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నది చిరంజీవి గారు. ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే నాని అన్న, నేను యాక్చువల్గా అయితే అంటే లైక్ యాజ్ ఎ ఫ్యాన్, అంటే యాజ్ ఎ మాస్ ఫ్యాన్ అంటే పవర్ స్టార్కి, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఇండస్ట్రీ అంతా కవర్ చేస్తున్నాం. కానీ యాక్టింగ్ అంటే లైక్ గ్రోత్ వైజ్ అంటే ఇండస్ట్రీ లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ ఫ్యూ పీపుల్ అంటే నాకు చాలా, అంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది కదా సార్. సో వాళ్ళ ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకున్నాను నేను. ఇప్పుడు మేము ఈ సినిమా చేసామండి, మాకు ఎవరున్నారు సార్? ప్రొడ్యూసర్స్ సార్ ప్రొడ్యూసర్ బ్యాక్ ఎండ్లో మాకంటూ గాడ్ ఫాదర్స్ లేరు కదా. ఇప్పుడు ఇది చిన్న సినిమా అండి. ఒక చిన్న సినిమా కూడా పెద్ద వెనక ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తి ఉంటే అది పెద్ద
వ్యూలోకి వెళ్ళిపోద్దండి, చూసే విధానం మారద్దు. అవును. శ్వేత, నీకెవరు ఇన్స్పిరేషన్? From the industry or outside the industry? Industry and as well as Outside industry, it's my mother. Today, whatever I am here, it's because of my mother. Her support, my family, they've supported me very well throughout my career. And in the movie industry, I see Allu Arjun sir as a huge motivation. You see his first movie, you see his today's movie. But I think after becoming successful, if you continuously work hard, that is a character of a true superstar, I feel. So I think for me, Allu Arjun sir is like, wow, huge fan. In female artists? Female, Sai Pallavi, Kirti Suresh. I think Sai Pallavi more because she's very natural, like her attitude towards, you know, camera, her work ethics. I feel so nice, so flawless. Very real, very real. Nowadays, Hyderabad is most happening for food business, no? Yeah, So yeah. do you have absolutely. any idea of looking to open any franchise here? No, sir. I'm a North Indian. South Indian people are very good with food taste. They're two different taste buds. So I like to come to Hyderabad and enjoy food that Hyderabad serves me. ఏది ఇష్టం హైదరాబాదీ? I like spicy menu. I like South Indian thali. So I go to various Vegetarian places. tama. Yes, I'm a Pure vegetarian. vegetarian. Pure vegetarian. No, sir. Vegetarian food is also very good in Hyderabad. Yeah, Trust okay. me. I travel a lot, but I really enjoy food. సో దమ్ బిర్యానీ టేస్ట్ చూడలాటైతే. చూడలేదు. Veg, Pure sir. veg. వెజ్లో దమ్ బిర్యానీ పెట్టుకోండి. Veg dum biryani is వెజ్ also లో good. దమ్ము లేని బిర్యానీ. But apricot delight in Hyderabad is Yeah, super yeah. delicious. So good, sir. యా. ఎక్కడ బాగా ఇష్టం? ఏ ఆఫ్రికన్ డిలైట్ నీకు ఏ హోటల్లో బాగా ఇష్టం? Ulao charu. అలోచారు. Yeah. హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ మాకంటే ఎక్కువ తిరిగేసి. అవునా? అంటే జనరల్గా లోకల్ పీపుల్కే తెలియదు. నాన్ అవును, లోకల్సే అంటే వాళ్ళు ప్రతిసారి ఇక ఒక చోటకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళరు, అవును. ఇంకొక చోట ఎక్కడ బాగుంటుందని ఎత్తుక్కుంటా ఉంటారు. No, I know all the places in Hyderabad and I am quite a foodie. I'm vegetarian, but I'm still a foodie. And I have a lot of friends also. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? My best, no sir, there's no concept of best friend. Okay. They're all colleagues and friends. Everybody I've worked with previously, they all are my very good friends now. And Gautam? Gautam is also my very good friend actually. రియల్లీ? Whenever I come to Hyderabad, he is my friend. When Okay. I'm gone to Pune, we are colleagues. ఓకే ఫైనల్లీ యు ఆర్ కమింగ్ ఆన్ July 4th. ఏంటి, వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెంట్ ఆన్ సోలో బాయ్? సార్ చెప్పండి. సోలో బాయ్ మూవీ వచ్చేసి చాలా చాలా ప్యాషన్తో తీసిన ఒక ఫిల్మ్. అండ్ మెయిన్లీ అంటే తెలుగు ఆడియన్స్కి చాలా కొత్తగా ఉండే స్ట్రక్చర్ అనమాట, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానీ ఏదైనా. అంటే ఒక 2 గంటల్లో మీరు ఒక 13 నుంచి 14 ఏళ్ళ లైఫ్ స్పాన్ని కవర్ చేసిన ఫిల్మ్ అనమాట. ఒక అబ్బాయి లైఫ్లో ఏమేమి జరిగింది అన్నది. సో మీకు ఫిల్మ్ చూస్తున్నంతసేపు ఏదో మూవీ చూస్తున్నట్టు ఏదో అనిపించకుండా మీ పర్సనల్గా మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్స్ అవి తెర మీద చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది, మిమ్మల్ని మీరు చూసుకుంటారు. సో సోలో బాయ్ సినిమాని కంటెంట్ కోసం చూడండి. కంటెంటే ఇక్కడ హీరో, గౌతమ్ కాదు హీరో. గౌతమ్ లాస్ట్ అనమాట ఈ సినిమాలో. సో కంటెంట్, దెన్ టెక్నికల్ వాల్యూస్, దెన్ ద మేకింగ్ అన్నీ దాని తర్వాత గౌతమ్ అనే పర్సన్ వస్తాడనమాట ప్రయారిటీ లిస్ట్లోకి. సో డెఫినెట్లీ మంచి కంటెంట్, కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేసే ఆడియన్స్కి అండ్ లైక్ ప్రతి ఒక్క వ్యక్తికి, సినిమా లవర్స్కి ఇది చాలా నచ్చుతుంది. సో యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్, ఎంగేజ్డ్. మీకు రోలర్ కోస్టర్ ఎమోషన్స్ ఉంటాయి, అన్ని లైక్ భావోద్వేగాలు ఇప్పుడు బిగ్ అనుభవిస్తారు. బాస్ హౌస్లో మీ అందరు కొట్టుకున్నారు కదా, సార్ అంటే కొట్టుకోవడం అంటే రియల్గా కాదు, అంటే టైటిల్ అదే, కోసం yeah. ఫైట్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చారు, నువ్వు సినిమా చేసావు, ఇంకా కొంతమంది వేరే సినిమాలు చేశారు. మీ అందరు ఒకరికొకరు సపోర్ట్ ఎలా ఉంటుంది? నీకు ఈ సినిమాకి ఎవరు బాగా సపోర్ట్ చేయబోతున్నారు? అంటే దెర్ ఆర్ ఏ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ సార్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అన్నది కాకుండా నాకు ఈవెన్ బిగ్ బాస్ వేరే సీజన్స్ వాళ్ళు కూడా లైక్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది బిగ్ బాస్ లైక్ తెలుగు ఫ్యామిలీ అని. దాంట్లో అన్ని సీజన్స్ వాళ్ళు ఒక 100 మంది దాకా ఉంటారనమాట. సో మేము రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి లైక్ అంటే లైక్ మా వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, ట్రైలర్స్ కానీ, పోస్టర్స్ కానీ పెడుతుంటాము. సో మనకి క్లోజ్, ఇప్పుడు 100 మందిలో 100 మంది మనకి ఫ్రెండ్స్ ఉండరు కదా, ఒక 10 మంది మనకి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో. బిగ్ బాస్లో అంటే నాకు సోహెల్ కానీ, లేకపోతే అమర్దీప్, దెన్ పల్లవి ప్రశాంత్, ప్రియాంక,
లైక్ శివాజీ అన్న కూడా ఇప్పుడు మొన్న కోర్ట్ సినిమా చేశారు, చాలా మంచి హిట్ కొట్టారు. సో మీరు అన్నట్టు ఒకళ్ళు అయితే బ్రేక్ చేశారు కొంచెం, బిగ్ బాస్ నుంచి వచ్చి లైక్ సూపర్ డూపర్ హిట్ కొట్టిన పర్సన్ రీసెంట్ టైమ్స్. హీరో కాదు కానీ యాక్టర్. ఎనీథింగ్ దీంట్లో నేను యాక్చువల్ అదే నేను అంటున్నా, హీరో నేను కాదు, కంటెంట్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్. సో ఉంటుంది ఒక 10 members 15 members నాకు కొంచెం క్లోజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు లైక్ రెగ్యులర్లీ దే కీప్ ఆన్ లైక్ పుషింగ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. There's something very different I feel about the movie. I think audience needs to come and they need to watch this movie because there's a takeaway after you leave the movie. So there is a sort of motivation to go and reboot your life and restart your life with a positive attitude. I think today audience needs that because so many people have anxiety, depression, but how to restart life they don't know. So this is like a feel good movie also. At the end you will feel like okay, now I'll go home and restart my life, work on myself better, be a better human being. So I feel this is something we need to as a message in cinema we need to pass to audience. So I think that will also serve very good for us. మీ లైఫ్లో ఎప్పుడన్నా డిప్రెషన్కి లోనయ్యా? Sir, actually I don't believe in depression. What we focus on only grows in life. Okay. People who don't have who have work will not have time for depression, but people who have a lot of free time will only think of depression. We didn't grow up thinking of depression because technology I try and keep it away. Well said. So yeah. సతీష్ గారు సార్ ఏంటి దగ్గర పడుతుంది, నిర్మాతగా ఇది మంచి బ్రేక్ ఇస్తుందనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉందండి, కాన్ఫిడెంట్గానే. చిన్న సినిమాలో మంచి సినిమా అండి. ఓకే, ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూర్చుని ఎటువంటి ఒక వల్గారిటీ డైలాగ్ కానీ అసభ్యకరమైన సీన్ కానీ లేకుండా క్లీన్ యూస్ సినిమా అండి. ఓకే, చూసిన ప్రతి వాళ్ళు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా హ్యాపీగా సినిమా చూసి 2 hours హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో కొంత మా సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఏదో ఒకటన్నా దాంట్లోంచి ఒక మంచి థింగ్ తీసుకుని వెళ్ళేటట్టే ఉంటుందండి సినిమా. గుడ్. అంటే సార్ మీకు చెప్పినట్టు దీంట్లో ఒక ఫిల్మ్లోనే 4 స్టోరీస్ ఉన్నాయి. సో అంటే దీంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే మీరు చూసే ఏజ్ గ్రూప్ని బట్టి మీకు ఒక్కొక్క పార్ట్ నచ్చొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్కి ఒక పార్ట్ చాలా ఎక్స్ట్రీమ్లీ నచ్చొచ్చు, అండ్ మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ చాలా ఎక్స్ట్రీమ్లీ నచ్చొచ్చు. అట్లాంటి ఒక 5-6 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. అది డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఆడియన్స్కి అది కనెక్ట్ చేసే పాయింట్స్. సో అది చాలా యూనిక్గా ఉంటుంది ఈ ఫిలింలో. వాట్ నెక్స్ట్ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాతనే అనౌన్స్ చేద్దామని చెప్పేసి అయినాం సార్. ఎందుకంటే సోలో బాయ్ అన్నది లైక్ సరే అది ఏమవుతుంది అన్నది మేము 100% మనిషి అనేవాడు రియాలిటీ చెక్లో ఉండాలి. సో ఎంతవరకు రీచ్ అయినా కూడా దాన్ని లైక్ ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఫస్ట్ ఓటీటీ చేద్దామని అనుకున్నామని అన్నయ్య చెప్పాడు. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వస్తుంది కదా సార్. సో థియేటర్లో ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి మేము రీచ్ అవుతాము, ఓటీటీకి రీచ్ అవుతాము. సో దెన్ మనము నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అన్నది దీని తర్వాతనే ప్రాపర్గా ప్లాన్ చేసి చేద్దాం అనేది దీని రిజల్ట్ని బట్టి చూద్దామని ఆగిన అనమాట. అంటే చాలా క్వాలిటీ లేని ఫిల్మ్స్ కూడా థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయండి. మేము ఇంత మంచి క్వాలిటీ సినిమా చేసి ఓటీటీకి ఎందుకు రా తమ్ముడు దీన్ని ట్రై చేద్దాం అనుకున్నప్పుడే మాకు ఒక మంచి ప్రపోజల్తో ఈ సినిమాని But sir, I feel somehow we need to go back to a time where people come and start watching movies in the theater because that's an experience. OTT is also, I feel, temporary, sir. Yeah, but that experience. What you said is right, but nowadays people are not shown interest to come into theaters. Because sir, that movie is not the content is not coming, the craze is going away because of OTT. I feel web series should be kept to OTT, movies should content be content means when theater. Once they come into theater then only they know the content, but even there is no openings at all. Yeah. అంటే సార్ నా ఉద్దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఫిల్మ్స్ తీసుకుంటే దానికి సక్సెస్ రేట్ లాస్ట్ 5-10 yearsలో డ్రాస్టికల్లీ పెరిగింది. సో మన ఫిల్మ్స్ చూస్తే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాయి పెద్ద హీరో ఫిల్మ్స్, కానీ కొంచెం నార్మల్ రేంజ్ ఫిల్మ్స్ అవి ఇవి అంత అంత ఎక్స్ట్రీమ్ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక ఫిల్ము లేకపోతే 2 సంవత్సరాలకు ఒక ఫిల్మ్ అట్లా వస్తుంది. సో పెద్ద డైరెక్టర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎప్పుడైతే స్టెప్ ఇన్ అయ్యి ఒక సంవత్సరానికి ఒక 5-6 చిన్న ఫిల్మ్స్ తీయగలుగుతాయి, 2 కోట్లు 3 కోట్లు కూడా తీయొచ్చు సినిమా. సో చాలా కొత్త కాస్ట్ని పెట్టుకొని సో అట్లాంటివి కంటిన్యూస్గా రన్ చేస్తుంటే ఒక 3-4 years ఆడియన్స్ మళ్ళీ అలవాటు పడి థియేటర్కి వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను పర్సనల్గా అది పాసిబిలిటీ ఉందంట. అంటే అది వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్. అంటే హీరోస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు కలెక్టివ్గా కూర్చొని మనం ఇట్లా చిన్న కంటెంట్, ఎందుకంటే పెద్ద ఫిల్మ్ ఒక 100 కోట్లు తీసే సినిమా 2-3 ఏళ్ళు పడుతుంది.
ఒక పెద్ద హీరోస్ ఫిల్మ్ రావాలంటే ఒక సినిమాకి ఒక 1.5 year 2 years గ్యాప్ వస్తుంది. సో ఆ థియేటర్ రన్నింగ్ వాళ్ళని హుక్డ్ ఉంచాలి అంటే 2 కోట్లు 3 కోట్ల ఫిల్మ్స్ కూడా లైక్ మంచి అవుట్పుట్తో ఉన్న ఫిల్మ్స్ అది ప్రతి నెల వస్తుంది, మంచి ఫిల్మ్ వస్తుంది, అట్లా ఒక ట్రెడిషన్ మళ్ళీ అలవాటు చేస్తే ఆడియన్స్కి. సో దే విల్ స్టార్ట్ లైక్ వాచింగ్ ఇట్ అగైన్ కదా. యా, దాని మీదే ఫైట్ జరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా సంవత్సరానికి 2 సినిమాలు మినిమం చేయాలని ఫైట్ జరుగుతుంది. అలాగే నువ్వు అన్నట్టు పెద్ద నిర్మాతలు కూడా 2-3 చిన్న సినిమాలు తీస్తే ఇండస్ట్రీకి బాగుంటుంది. బట్ ఆ రోజు రావాలనే కోరుకుందాం. పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద హీరోస్ ఆ కాంబినేషన్లోకి వెళ్ళిపోయారు సార్. అంత రిస్క్ ఎందుకని, కొత్త వాళ్ళు బిజినెస్ మాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి అంత ప్యాషనేట్గా ఉండి ఒక కంటెంట్ని పట్టుకుని ఏది చేయాలన్నా మేము ఒక ప్రోడక్ట్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇదే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఏంటంటే ఇందులో ఎవరున్నారు, ఆర్టిస్టులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది సినిమా రిలీజ్ అయ్యి కొట్టి మాట్లాడితే అది చిన్న సినిమాలో మంచి సినిమా అవుతుంది. లేదంటే అక్కడతో అదొక ఇవాళ రేపు సినిమాలని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిసైడ్ చేస్తున్నాయి. అవునండి, అది రిలీజ్ అయ్యిద్దా లేదా అనేది కూడా. ఎన్ని రోజులు ఉంటుంది సార్, ఇది కూడా మారద్దే. హోప్ సో, చూడాలి. సో ఎనీవే, మీ సోలో బాయ్ జూలై 4th రాబోతున్న మీ సినిమా మంచి హిట్ అయ్యి మీరు ఆశించినట్టుగా మీ అందరికీ ఒక మంచి బ్రేక్ ఇవ్వాలని, మీ కెరియర్స్కి మంచి ఊతం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you so much. చూశారు కదా, సోలో బాయ్ యూనిట్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏవిఎన్ ఆంధ్రజ్యోతి.